శ్రీ గురుభ్యో నమ. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఒక సుప్రసిద్ధ హోమియో వైద్యుడు. గురుదేవులకు గొంతులో ఏర్పడిన క్యాన్సర్ వ్యాధికి ఆయన చికిత్స చేస్తున్నాడు. వైద్య వృత్తిలో బొత్తిగా తీరిక లేకపోయినా ఆయన గురుదేవులను పరీక్షించటానికి వచ్చిన ప్రతిసారి చాలాసేపు అక్కడే మాట్లాడుతూ గడిపేవాడు. గురుదేవుని సమక్షంలో ఒక్కొక్కసారి 6-7 గంటల కాలం నిమిషాలులాగా గడిచిపోయేది. గురుదేవుని శిష్యులను ఆయన దగ్గర బంధువులులాగా చూచేవాడు. ఒకరోజు ఆయన గురుదేవులతో చాలాసేపు మాట్లాడాడు. ఆ సమయంలో అతి ముఖ్యమైన కొన్ని కథలను గురుదేవులు చెప్పారు. డాక్టర్ భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని ప్రశ్న వేశారు. అప్పుడు గురుదేవులు ఒక కథ చెబుతా విను. ఒకానొకప్పుడు ఒక సన్యాసి తీర్థయాత్రలు చేస్తూ జగన్నాథ ధామానికి వచ్చాడు. ఆలయంలో ప్రవేశించి స్వామి విగ్రహాన్ని చూచేసరికి అతడిలో ఒక సందేహం కలిగింది. భగవంతుడికి ఆకారము ఉన్నదా లేదా అని మనస్సులో తర్కించుకున్నాడు. అంటే కొంతమంది భగవంతుడికి ఆకారం ఉందంటారు కదండి, కొంతమంది ఏమో భగవంతుడు నిరాకారుడు, ఏ ఆకారము లేదు అంటారు. రకరకాలు చెప్తారు కదండి. తర్కించుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి చేతిలో ఒక దండం అంటే కర్ర ఉందండి. విగ్రహం దగ్గరకు వచ్చి దండంతో విగ్రహాన్ని తట్టి చూడబోయాడు. భగవంతుడికి ఆకారం ఉంటే ఆ కర్ర విగ్రహానికి తగిలి అవతలి వైపుకు పోదు కదా అని అతడి భావన. అంతే కదండి, కర్రతో విగ్రహాన్ని తట్టినప్పుడు భగవంతుడికి ఆకారం ఉంటే ఆ కర్ర అవతలికి పోదు కదండి. కానీ దానికి విరుద్ధంగా అసలు అక్కడ విగ్రహమే లేనట్టు ఆ కర్ర సునాయాసంగా విగ్రహానికి ఎడమ నుండి కుడివైపుకు దూసుకు వచ్చింది. అప్పుడు ఆ సన్యాసి దేవుడికి ఆకారం లేదని, ఆయన నిరాకారుడని నిశ్చయించుకున్నాడు. ఆ వెంటనే అటువైపు ఉన్న కర్రను తీయాలని విగ్రహానికి తగిలేలా కుడి నుండి ఎడమ వైపుకు తిప్పాడు. ఆశ్చర్యం, ఆ దండం విగ్రహానికి తగిలి యువతలకి రాలేదు. అప్పుడు ఆ సన్యాసికి భగవంతుడికి ఆకారం కూడా ఉన్నది అని తెలిసింది. ఇందాకేం తెలిసిందండి? భగవంతుడు నిరాకారుడు, ఆయనకు ఆకారం లేదని తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఆ కర్రతో ఏదో చేయబోతే ఇప్పుడు ఇతనికి అర్థమైంది ఏంటి? కాదు, భగవంతుడికి ఆకారం కూడా ఉన్నది. ఈ 2 రకాల అనుభవాల వల్ల భగవంతుడు సాకారుడని నిరాకారుడని కూడా గ్రహించాడు. ఇదండి అసలు సత్యం. ఇది భగవంతుడు సాకారుడు నిరాకారుడు కూడా 2 సత్యమేనండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఆకారము ఉన్నవాడు, ఏ ఆకారము లేనివాడు, అది ఎలా కుదురుతుందండి? అది చెప్తున్నారు మనకి. ఈ కథ ముగించి గురుదేవులు ఇంకా ఇలా అన్నారు. కానీ దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. భగవంతుడికి ఆకారమే ఉన్నట్లయితే అతడు నిరాకారుడు ఎలా అవుతాడు అని సహజంగా మనస్సుకు సందేహం వస్తుంది. ఒకవేళ ఆకారమే ఉందనుకోండి, అప్పుడు ఆయనకు ఇన్ని ఆకారాలు ఎందుకు ఉంటాయి అని కూడా అనిపిస్తుంది. అంతే కదండి, శివుడు అంటున్నాం, రాముడు అంటున్నాం, విష్ణువు అంటున్నాం, కృష్ణుడు అంటున్నాం, ఆయనకి ఇన్ని ఆకారాలు ఎందుకు ఉంటాయి అని కూడా అనిపిస్తుంది. ఈ సందేహాలన్నీ భగవత్ సాక్షాత్కారమైతే కానీ తీరిపోవు. భక్తుల కోసమే భగవంతుడు వారి వారి కోరికలను అనుసరించి అనేక రూపాలు ధరిస్తాడు. ఎలాగంటావా? ఇంకొక కథ చెబుతా విను. రామకృష్ణ పరమహంస గారు చెప్తూ ఉన్నారండి. ఇంకో కథ చెప్తున్నారు. ఒక ఊళ్ళో గుడ్డలకు అద్దకాలు వేసేవాడు ఒకడున్నాడు. వాడి దగ్గర ఒకే ఒక తొట్టి. ఆ తొట్టిలో ఒక ద్రావణం ఉండేవి. గుడ్డలకు రంగులు వేయించుకోవడానికి రోజు చాలామంది అతడి దగ్గరకు వచ్చేవారు. ఎవరైనా గుడ్డ తీసుకొని వస్తే, నీ గుడ్డకు ఏ రంగు వేయమంటావు అని వాడు అడిగేవాడు. ఆ గుడ్డ తెచ్చిన వాడికి ఎరుపు రంగు కావలసి ఉంటే ఆ గుడ్డను తొట్టిలో ముంచి, ఇదిగో ఎర్ర రంగు వేశాను తీసుకో అని ఇచ్చేవాడు. ఇదే రకంగా మరొకరు పసుపు పచ్చ రంగు వెయ్యమంటే ఆ గుడ్డను కూడా
అదే తొట్టిలోని ద్రావణంలో ముంచి పైకి తీసి, ఇదిగో నీ గుడ్డకు పసుపు పచ్చు రంగు వేశాను అని ఇచ్చేవాడు. ఇంకొకరికి నీలి రంగు వేశాను అని అదే తొట్టిలో ముంచి తీసి ఇచ్చేవాడు. ఇదే రకంగా వాడు గుడ్డలన్నీ ఒకే తొట్టిలో ముంచిన వేరే వేరే రంగులతో పైకి తీసి ఇచ్చేవాడు. అంటే ఉదాహరణ అనుకుందామండి, ఇదొక కేసు. అంటే అలా అతను అదే తొట్టిలో నుంచి వాళ్ళు ఏ రంగు అడిగితే ఆ రంగు వేసి ఇస్తూ ఉన్నాడు. దీనినంతా ఒకడు ప్రక్కన నిలబడి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. రంగులు వేసేవాడు అతడి వైపు తిరిగి, అయ్యా మీ గుడ్డకు ఏ రంగు వెయ్యమంటారు అని అడిగాడు. అప్పుడు వాడు, సోదరా, నీ తొట్టిలో ఏ రంగు ఉందో ఆ రంగునే వెయ్యి అని కోరాడు. అలా అడిగినవాడు భగవంతుడి నిజ స్వభావం ఏమిటో తెలుసుకోవాలని అనుకునేవాడని చెప్పుకోవచ్చు. అంటే ఏ రంగు కావాలంటే ఆ రంగు తీసి ఇస్తున్నాడు, అదే తొట్టిలో ముంచుతూ ఉన్నాడు. అసలు ఇంతకీ ఆ తొట్టిలో ఏ రంగు ఉన్నది? అందుకని ఈ గమనిస్తున్నవాడు ఏమడిగాడండి, అసలు నీ తొట్టిలో ఏ రంగు ఉందో ఆ రంగు వెయ్యి అన్నాడండి. అప్పుడు ఇలా అడిగినవాడు ఎవరు? అసలు భగవంతుడి నిజ స్వభావం ఏమిటి అది తేల్చుకోవాలి అని అనుకునేవాడండి. రకరకాల రంగులు బయటకు వస్తున్న ఆ తట్టిలో నిజంగా ఏ రంగు ఉందని అడగడం, రకరకాల అవతారాలను చూపుతున్న భగవంతుడి నిజ స్వభావం ఏమిటి అని అడగటంతో సమానమే కదా. రకరకాల అవతార పురుషులు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రామకృష్ణ పరమహంస గారు, ఇలా రకరకాల అవతారాలను చూపుతున్న భగవంతుడున్నాడే, అసలు ఆయన నిజ స్వభావం ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు ఇతను అని అర్థమండి అక్కడ. కాబట్టి మహాశయ, భక్తుల కొరకు భగవంతుడు అనేక రూపాలు ధరిస్తాడు, అంటే అనేక అవతారాలు ఎత్తుతాడు. మరొక కథ చెబుతా విను. ఒకసారి ఒక బాటసారి అడవిలో నడిచిపోతున్నాడు. వాడికి ఒక చెట్టు మీద ఒక అందమైన ప్రాణి కనిపించింది. తరువాత వాడు తన స్నేహితుడికి ఈ సంగతి చెబుతూ, సోదరా, నేను అడవిలో ఫలానా చెట్టు మీద ఎర్రగా ఉన్న ఒక చిన్న జంతువుని చూశాను అని చెప్పాడు. అది విని ఆ స్నేహితుడు, నేను కూడా దాన్ని చూశాను, అది ఎర్రగా ఉంది అంటావేం, అది ఆకుపచ్చగా ఉంది అన్నాడు. ఇంతలో మూడవవాడు అక్కడికి వచ్చి, అబ్బే, అది ఆకుపచ్చగా లేదు, పసుపు పచ్చగా ఉంది అన్నాడు. తరువాత ఇంకా కొంతమంది ఆ ప్రాణి ఊదా రంగులో ఉందని, నీలంగా ఉందని వర్ణించారు. వారు ప్రత్యక్షంగా చూశారు కనుక వారికి ఆ విషయం గురించి దృఢమైన అభిప్రాయం ఏర్పడింది కూడా. ఇలా ఆ ప్రాణికున్న రంగులను గురించి వారికున్న దృఢమైన భిన్నాభిప్రాయాలతో వాళ్ళలో వాళ్ళు తగువులాడుకోవటం మొదలుపెట్టారు. సమస్య ఇలా పరిష్కారం కాదని తమ తమ వాదాలను నెగ్గించుకోవడానికి చివరకు వాళ్ళంతా ఆ చెట్టు దగ్గరకు చేరారు. ఆ చెట్టు క్రిందనే కూర్చొని ఉన్నవాడొకడు వీళ్ళ మాటలన్నీ విని ఇలా సమాధానం చెప్పాడు, నేను ఎప్పుడూ ఈ చెట్టు క్రిందనే ఉంటాను. నాకు ఈ ప్రాణి సంగతి బాగా తెలుసు. దానికున్న రంగుని గురించి మీరందరూ చెప్పింది నిజమే. ఒకసారి అది ఎర్రగా ఉంటుంది, కొన్నిసార్లు ఆకుపచ్చగా ఉంటుంది, కొన్నిసార్లు పసుపచ్చగా ఉంటుంది, మరికొన్నిసార్లు నీలంగాను వివిధ రంగులలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఏ రంగు లేకుండా కూడా ఉంటుంది. చెట్టు క్రింద నివసించే వాడికే ఆ జంతువు ఊసరవెల్లి అని, అది అనేక వర్ణాలు ధరిస్తుందని, ఒక్కొక్కప్పుడు ఏ రంగు లేకుండా ఉంటుందని కూడా తెలుసు. అదేవిధంగా ఎల్లప్పుడూ భగవంతుణ్ణి తలిచేవాడికే ఆయన స్వభావం తెలుస్తుంది. ఆ చెట్టు కింద ఎప్పుడు ఆ చెట్టు కిందే ఉండేటువంటి వాడు ఉన్నాడు కదండి, వాడికి ఆ పక్షి గురించి లేకపోతే ఆ జంతువు గురించి సరిగ్గా ఎలా అయితే తెలిసిందో అలాగే ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి తలచేవాడికే ఆ భగవంతుడి స్వభావం తెలుస్తుందండి. భగవంతుడు అనేక రూపాలు ధరిస్తాడని, ఆయనకు అనేక గుణాలున్నాయని, ఏ గుణము లేని నిర్గుణుడని కూడా అతడు తెలుసుకుంటాడు. అంటే ఆయనకు అనేక గుణాలున్నాయి. పైగా ఈ అనేక గుణాలున్న భగవంతుడు నిర్గుణుడు కూడా, అంటే గుణాతీతుడు.
ఈ గుణములన్నిటికీ అతీతమైనటువంటి వాడు కూడా అని ఈ భగవంతుణ్ణే తలిచేటువంటి వాడు తెలుసుకుంటాడండి. కానీ ఈ సత్యాన్ని తెలియని ఇతరులు మాత్రం తమలో తాము తగువులాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఈ మిడిమిడి జ్ఞానమే మత వర్గ విభేదాలకు, అంతఃకలహాలకు దారితీస్తున్నది. ఈ కథలన్నింటి ద్వారా గురుదేవులు ఒక మహాసత్యాన్ని బోధించారు. మనిషికి ఆర్తి ఉన్నట్లయితే భగవంతుణ్ణి కనుక్కోగలడు. భగవంతుడు సాకారుడా, నిరాకారుడా, సగుణుడా, నిర్గుణుడా అనే సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే కావాల్సింది ఏంటండి? ఆర్తి ఉండాలి అని అంటూ ఉన్నారండి. స్వస్తి. వాసుదేవ.